సర్వాధికారి వందనాలు ప్రభా. ఈ సమయంలో నీ సన్నిధానికి అయా యెహోవా అనే ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి మమ్మల్ని సమకూర్చిన నీ ప్రేమ కొరకే నేను ఘనపరుస్తూ ఉన్నాను దేవా. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ సమయంలో తమిళనాడు రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. నీ ఏర్పాట్లున్న ఆ పట్టణ వాసులని అయా నువ్వు రక్షించు. ఆ రాష్ట్రాన్ని ప్రభా నాయన ఎవరైతే ఇంకా నీ సువార్త వినలేదో వారు వినిపించబడడానికి సహాయం దయచేయి దేవా. ఈ సమయంలో నీ వాక్యపు నరకంలోకి ఎవరు పోకుండా ఆ రాష్ట్రంలో ఉన్నవారు నీ రాజ్యం కొరకే సిద్ధపరచు. ఈ సమయంలో నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 397 జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి శరీరాశలపై ఆశలండు ఈ ధరణియందు సుఖభోగములుగా జీవింతురు ఈ ధరణియందు వారి యోహాలో దినమెల్ల చెడియున్నవి వారి యోహాలో దినమెల్ల చెడియున్నవి వారి పాప జీవితమంత శాపమేగా వారి పాప జీవితమంత శాపమేగా విరిగిన హృదయాలు కలారెందరు ఈ ధరణియందు కరిగెడు ఊపిగా నుండెదరు ఈ ధరణియందు వారు ప్రభుకై దాగెయ నిలచెదరు వారు ప్రభుకై దాగెయ నిలచెదరు దైవ వాక్కుగా దినమెల్ల సేవింతురు దైవ వాక్కుగా దినమెల్ల సేవింతురు జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి. దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 35 నుంచి కొన్ని మాటలు చదువుదాం. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషుల్ని విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి, మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను. ఆ శ్రేష్టాంబు గ్రంథములో ఎచ్చోట చూచిన ఆధరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియ దేశీయులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నామండి. కనుక అపోస్తుల కార్యము మరి ధ్యానిస్తున్నాం.
ఈ అపోస్తుల కార్యంలో గత దినము మొన్న వర్తమానం విడిచిపెట్టినాము. దాంట్లో 34వ వచనం, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవునందు విశ్వాసం ఉంచిన వాడై తాను ఇంటి వారందరితో కూడా ఆనందించును. మరియు అతడు అనగా జైలధికారి అతన్ని తోడుకొని వచ్చి, ఎవరు? పౌలు శీలను తోడుకొని వచ్చి వారి గాయములు కడిగి వారి చేత బాప్తిసం పొంది వారి ఇంటి వారితో సేవకులతో కలిసి భోజనం చేసి వారు దేవునందు విశ్వాసం ఉంచిన వారే ఇంటి వారందరితో కూడా ఆనందించారు. ఈ నిజమైన ఆనందము జైలధికారికి ఎవరు అనుగ్రహించారు అంటే తన ఉద్యోగం అనుగ్రహించలేదు, తన పై అధికారులు అనుగ్రహించలేదు. కనుక అక్కడ ఉంటున్న దొంగల్లో ఏ ఒక్కరు కూడా అతనికి తన బంధువర్గం కూడా ఏ ఒక్కరు నిజమైన ఆనందాన్ని అనుగ్రహించలేదు. కానీ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడుదురు అనే వాగ్దానము ద్వారా తన జీవితంలో మరణానికి దగ్గరగా ఉండి, ఊరికి దగ్గరగా ఉండి, అధికారుల ఏళ్ళ కనుక అధికారుల ద్వారా తను ఎన్నో రీతిలుగా బాధించబడిన వ్యక్తి అయి నుండి కూడా కనుక దొంగలందరూ పారిపోతే అతని ఉద్యోగం తీసివేయబడుతుంది, లేదా అతని జైలు శిక్ష విధించబడుతుంది, లేదా అతనికి ఉరిశిక్ష వేయబడిన ఆ సమయంలో కూడా కనుక దొంగలు రక్షించబడ్డము. కనుక దేవుని సేవకులను పౌలు శీల ద్వారా కనుక ఇతడు తన ఇంటి వారు కూడా రక్షించబడ్డము. ఇంటి వారు అందరితో కూడా నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, మన జీవితంలో ప్రభువైన యేసునందు ఆనందించాలి, సంతోషించాలి అనగా మనము కనుక ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరు కలిగి ఉంటారో వారు ప్రభువైన యేసుక్రీస్తు వారందు ఆనందిస్తారు. కనుక ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. కనుక ఉదయకాల సమయంలో న్యాయాధిపతులు కనుక సైనికులు పంపించి గనుక చెరసాల్లో ఉన్న పేతురును, పౌలును, శీలను విడుదల చేయమని వర్తమానం పంపినప్పుడు మీరు సుఖముగా పొండి, మిమ్మల్ని న్యాయాధిపతులు విడుదల చేయమని చెప్పారు అని చెప్పి జైలధికారి వారికి చెప్తే కనుక పౌలు అంటున్నాడు, అయితే పౌలు వారు న్యాయ విచారింపకయే రోమీలమైన మమ్మను బహిరంగముగా కొట్టించి చెరసాల వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టదరా, మేము ఒప్పము, వారే వచ్చి మమ్మల్ని వెలుపుకు తీసుకుని పోవాలని చెప్పాను. పౌలు అంటున్నాడు, మమ్మల్ని కొట్టి మమ్మల్ని చెరసాలేసి మమ్మల్ని రహస్యముగా మమ్మల్ని వెళ్ళగొట్టుదరా, మేము ఒప్పము, వారే వచ్చి మాకు విడుదల చేసి మమ్మల్ని బయటికి తీసుకుని రావాలి. మేము రోమీలమైన మమ్మను మేము ఏ తప్పు చేయనప్పుడు కూడా మమ్మల్ని కొట్టారు, చెరసాలేశారు, మమ్మల్ని బాధ పెట్టారు అని స్పష్టంగా తనకున్న రోమా పౌరుషత్వాన్ని అక్కడ ప్రత్యక్షంగా బయలుపరుస్తూ వచ్చాడు పౌలు. కనుక అతడు రోమీడైనప్పుడు కూడా రోమీడిని కానీ కొట్టి తిట్టి అతని తప్పు లేనప్పుడు అతన్ని అనవసరంగా చెరసాల వేయడం అనేది కనుక రోమా రాజ్యాంగ ప్రకారముగా తప్పు. కనుక అతడు పుట్టుకతోనే రోమీడు కనుక అతన్ని ఆర్థిక కొట్టి అతన్ని సెల్లో వేయడానికి ఎవరికి అధికారం లేదు. ఈ విషయాన్ని చెప్పినప్పుడు వారు ఎట్లా భయపడ్డారంటే చూడండి, ఆ బంటులు ఈ మాటలు చెప్పి న్యాయాధిపతులు తెలపగా వీరు రోమీలను వారు విని భయపడి వచ్చారట. గమనించారా ప్రియా సహోదరి సహోదరుడా? కనుక పౌలు శీలకు భయపడలేదు కానీ వారు దేవునికి భయపడలేదు. కానీ అతడు రోమీడని ఎరిగినప్పుడు వారు భయపడుతూ వచ్చి వారిని బతిమాలుకొని వెలుపులు తీసుకుని పోయి పట్టణం విడిచి పొండని వారిని వేడుకొనిరి. కనుక చూసినట్లయితే వారిని బతిమాలుకున్నారట, అయ్యా ఈ రోమీలను మాకు తెలియదు, దయతో మమ్మల్ని క్షమించండి, మేము ఆ చెరసాల వేయడము కొట్టడము మాది తప్పు అని చెప్పి వారిని వెలుపులు తీసుకొని వచ్చి వారిని ఎక్కడి నుంచి ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోండి దయచేసి అని వాళ్ళని బతిమాలుకుంటూ వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ చూసినట్లయితే పౌలు ద్వారా అక్కడ రక్షించబడిన వ్యక్తులు, ఒకటి లూదియా, 2 లూదియా ఇంటివారు, 3వది పుతోని దేపడిన అమ్మాయి, 4వది దొంగలు, 5వది చెరసాల అధికారి, 6వది తన ఇంటివారు, 7వది ఇక్కడ చెరసాల నాయకులు, న్యాయాధిపతులు. పౌలు రోమీయుడని వారు భయపడుతూ వచ్చారు. దయచేసి క్షమించండి, మీరు ఈ స్థలం నుంచి మిమ్మల్ని విడుదల చేస్తున్నా వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళే తిరిగి బతిమాలుకున్నట్లుగా
మనం చూస్తున్నాం. దీని అర్థం ఏంటంటే మనము దేవుని సేవకులుగా ప్రభు మీద ఆధారపడినప్పుడు, ఆయన చిత్తములో ఎచ్చోటికి వెళ్ళినప్పుడు, ఏ పనైనా ప్రారంభించినప్పుడు దైవ చిత్తంలో ప్రభువు మనకు కీర్తన గ్రంథం 23 మొదటి మాట ప్రకారంగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కనుక దేవుడే మనకు కాపరిగా తోడుగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి నష్టము కీడు ఏది కూడా జరగదు. కనుక అక్కడ చూస్తే దేవుని నామం ద్వారా దేవుని యొక్క చిత్తములో వారు బయలుదేరి ద్వారా కనుక వారు క్షేమముగానే ఉండి అక్కడి నుంచి వారు ఎక్కడికి వచ్చారు? వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియ ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరుని చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. కనుక మొదట రక్షించబడిన లూదియా ఇంటికి వారు చెరసాల నుండి వచ్చి అక్కడ సహోదరులను చూసి, సహోదరులంటే దేవుని పిల్లలను చూసి ఆదరించి అక్కడ కొంతకాలం ఉండి అక్కడి నుంచి వారు బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దీని అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా దేవుని పిల్లలు మన ఇంటికి రావడం, దేవుని పిల్లల ఇంటికి మనం వెళ్ళడం, కనుక దేవుని యొక్క సంఘము పరిశుద్ధులను కనుక మన యొక్క గ్రామానికి, మన గృహానికి, మన యొక్క గృహ కూడుకల్లో, బహిరంగ కూడుకల్లో, సంఘ కార్యక్రమాల్లో కానీ ఇక్కడ మనం చూసాం, మొదటిగా ఎంతకుముందు చూసాం పేతురు పత్రికలో కనుక అపోస్తలుల గారి 12వ అధ్యాయంలో కూడా పేతురు తనతో పాటు కొంతమంది సహోదరుల్ని తీసుకొని వెళ్ళి కొర్నేలు ఇంటికి వెళ్ళినట్టుగా ఇక్కడ పౌలు శీల కనుక లూదియ ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఆదరించబడ్డారు, వారు ధైర్యపరచబడ్డారు, వారు దేవుని వాక్యము విని ఇంకా ఆత్మీయంగా ఉజ్జీవంపడుతూ వచ్చారు. దేవుని పిల్లల సహవాసం, అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టి విరిచి యందును, ప్రార్థన చేటి యందును ఎడతెగక యుండిరి. ఎప్పుడు అంటే కనుక వారు ఏక మనసుతో కూడుకున్నప్పుడు, ఎప్పుడు అంటే వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని యందు విశ్వాసం ఉంచిన పరిశుద్ధులై ఉండినప్పుడు, వారి మధ్య ఎటువంటి కళ్ళ కపటములు లేకుండా ఉండాలి. నేటి దినాన్ని అనేక మంది విశ్వాసులుగా, సేవకులుగా మనుషులు కలుస్తున్నారు, కానీ మనసులు కలవట్లేదు, పరిశుద్ధుల సహవాసం ఉండట్లేదు. కనుక ఒకరితో ఒకరు మనసిప్పి మాట్లాడలేని ఉన్నారు. అపోస్తలుల 2వ అధ్యాయం చూసినప్పుడు వారు చరస్థిర ఆస్తులు అమ్మేసి వారు అందరికీ లేని వారికి వారు అక్కర కొలది తీర్చి అందరూ సమానంగా ఉండి వారు ఆ ఏక మనసుతోనూ ఏకాత్మతోనూ వారు ప్రభువుని సేవించినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి సహవాసము లూదియా ఇంట్లో జరుగుతూ వచ్చింది. 17వ అధ్యాయం వారు అపోల్నియా పట్టణం మీదుగా వెళ్ళి తెస్సలోనికి వచ్చింది. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచడం ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనములో నుండి దృష్టాంతములని నెత్తి విప్పి చెప్పెను. వారితో 3 విశ్రాంతనములు తర్కించుచుండును. పౌలు లూదియా నుంచి అపోల్నియా పట్టణం మీదుగా వెళ్ళి తెస్సలోనికి వచ్చాడు. తెస్సలోనికి వచ్చి అక్కడ యూదుల సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. అక్కడ మందిరంలోనికి వెళ్ళారు. ఆ రోజుల్లో మందిరాలు లేవు. యూదులు యొక్క మందిరము సమాజ మందిరముగా, అదే వారి యొక్క సమాజానికి ఏవైనా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకున్నప్పుడు కనుక అక్కడ వారు మాట్లాడుకుంటూ ఉండేవారు. కనుక సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు సమాజ మందిరం ఒకటి ఉండెను. కనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజ మందిరపు వారి వద్దకు వెళ్ళి అక్కడ మందిరములకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి తిరిగి లేచిన ఆవశ్యకమని నేను మీకు ప్రచురము యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనాలని విప్పి నెత్తి విప్పి చెప్పినప్పుడు 3 విశ్రాంతి దినములు దేవుని వాక్యాన్ని పౌలు అక్కడ బోధిస్తూ వచ్చాడు. కనుక 3 వారములు దేవుని వాక్యాన్ని అక్కడ బోధించినప్పుడు అక్కడున్న సంఘము పరిశుద్ధులు, అక్కడున్న ఆ రోజుల్లో పెద్దలు అక్కడుండి నడిపించిన వారందరూ కూడా ఆత్మీయంగా వారు బలపడుతూ వచ్చారు. కనుక దేవుని సేవకులు మన ఇంటికి వస్తున్నారు, పరిశుద్ధులు మన ఇంటికి వచ్చి సహవాసముగా ఉంటున్నారంటే వారున్న దినాల్లో కనుక ఎంతగానో ఆత్మీయంగా మరి ఉద్యమం పడి వారితో సహవాసం చేసేవారు ఇష్టపడేవారు బహు కొద్దిమంది మాత్రమే. కనుక 3 విశ్రాంతి దినం 3 వారాలు అక్కడ ఉండి దేవుని వాక్యాన్ని ఆ సంఘంలో బోధించినప్పుడు యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనాల నుండి ఆయన శ్రమపడి మృతుల్లో నుండి తిరిగి లేచాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శ్రమపడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు,
వేలనం చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ద్వేషించబడ్డాడు. కనుక ఆయన శిలువ మీద దిగు నమ్ముతామని అపహాసం చేశారు, ఆయన ముఖము వేశారు, ఆయన గడ్డం పెరికి వేశారు, ఆయన పిడిగుద్దులు గుద్దారు. నువ్వు శిలువ మీద దిగు నమ్ముతామని ఆయన దూషిస్తూ వచ్చారు. కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. తిరిగి 3వ దినాన్ని మృత్యుంజయుడై, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, మరణాన్ని జయించి తిరిగి లేచాడని చెప్పి 3 వారాలు పౌలు దేవుని యొక్క వాక్యాన్ని, లేఖనాలన్నీ విప్పి చెబుతూ వారిని దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు కనుక వారిలో కొందరు భక్తిపరులకు గ్రీకు దేశస్తుల్లో చాలామంది, ఘనత గల స్త్రీల్లో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. వారిలో చాలామంది దేవుని వాక్యం విన్నారు. విన్న వారిలో గ్రీసు దేశస్తులు చాలామంది, ఘనత గల స్త్రీల్లో అనేకులు ఒప్పుకొని దేవుని వాక్యాన్ని విని పౌలుతోనూ శీలతోనూ వారు కలుసుకున్నారు. పరిశుద్ధులు, దేవుని సేవకులు కనుక కలిసినప్పుడు వారి మధ్య ఉన్న నిజమైన ఆనందం, వారు నిజమైన సేవకులైతే, వారు నిజమైన పరిశుద్ధులైతే, వారు ఆత్మీయ తీవ్రత గల ప్రభువును సేవించేవారికైతే, వారు దేవుని కొరకు రోషము కలిగి బ్రతికిన వారైతే కనుక దేవుని లేఖనాలను విప్పి చెప్పినప్పుడు ఇంకా అనేక విషయాలు నేర్చుకోవాలి కానీ ఆశించే విశ్వాసులు కనుక ఆ రోజుల్లో ఎంతో ఆత్మ తీవ్రత గల ఘనత కలిగిన వారుగా ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థనలో ఉండాలి, ఆల్నెట్లో ఉండాలి, సంఘ ప్రార్థనలో ఉండాలి, ఆరాధనలో ఎక్కువ సమయం గడిపితే, వాక్యం ఎక్కువ చెబితే ఎప్పుడు విడిచిపెట్టేస్తారు అనే టైంలో చూస్తారు. దేవుని వాక్యం వారి హృదయంలో ఉండదు, వారి నోట్లో ఉండదు. వారు దేవుని వాక్యమును ప్రేమించలేని వారుగా చాలామంది అగ్గుపడుతూ ఉన్నారు. అయితే వీళ్ళు ఇంత గ్రీస్ దేశస్తులు, ఇంతగా ఘనత గల వారు, స్త్రీలలో అనేకులు ఆ క్రీస్తుని ఒప్పుకొని పౌలుతోని శీలతోని కలిసి వారు ఆనందముగా ఉంటుంటే 5వ వచనంలో, అయితే యూదులు మత్సరపడి పని పాటు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనులు సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడినందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులు ఈడ్చుకొని పోయి భూలోకను తలకిందుగా చేసిన వీరు ఎక్కడికి వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. కొంతమంది పని పాటు లేని యూదులు మత్సరపడ్డారట. కనుక కొంతమంది ఊర్లో దుష్టులుగా కొంతమంది పని పాటు లేక తిరుగుతున్న అల్లరి మోకైన యవనస్తులను తీసుకొని వచ్చి కనుక యాసోను వీరిని చేర్చుకున్నాడు. కనుక వారి ద్వారా ఇక్కడ ఈయన వచ్చి ఈ 3 వారాలు ఈ పౌలు శీల దేవుని వాక్యం బోధిస్తున్నారు అని చెప్పి ఆ పట్టణపు అధికారి ఎదుగు పౌలుని శీలను ఈడ్చుకుని పోయి వాళ్ళు చెప్పిన బోధ ఏంటంటే భూలోకను తలకిందులుగా చేసి వారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారని, యాసోను వీరిని చేర్చుకున్నాడని అనే అక్కడ ఆ గ్రామ అధికారులకి వారు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ప్రియా సహోదరి సహోదరుడా, సృష్టికర్తను దేవుడు ఒక్కడే, ఆయనే దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన ముందు ఎవరు లేరు, ఆయన వెనుక ఎవరు లేరని బైబిల్ అందము ఘంటాపదముగా తెలియజేస్తూ ఉంది. కనుక పని పాటు లేని దుష్టులైన వారు కొంతమంది యూదులే. కనుక భక్తి లేని యూదులు భక్తి కలిగిన పౌలుని శీలని కనుక గ్రీసు దేశస్తులు చాలా మంది స్త్రీలు, చాలా మంది పురుషులు దేవుని వాక్యం విని వాళ్ళు ప్రభువునందు ఆనందిస్తుండగా ఈ పనిని ఎట్లా పాడు చేయాలి, ఈ సేవని ఎట్లా పాడు చేయాలి, ఈ సంఘాన్ని ఎట్లా పాడు చేయాలి, ఈ పాస్ని ఈ ఊరు రాకుండా ఎలా చేయాలి, ఈ సంఘాన్ని ఎలా ముక్కలు చేయాలి అని చెప్పి ఆ గ్రామపు అధికారుల దగ్గరికి పౌలు శీలని ఈడ్చుకుని వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ఏంటంటే వీళ్ళు భూలోకము తలకిందులుగా చేసేవారు ఇక్కడికి కూడా వచ్చారు. ప్రియా సహోదరి సహోదరుడా, వారు చేసిన ఫిర్యాదు కనుక వారు దృష్టిలో వారు వ్యతిరేకముగా అనుకున్నప్పుడు కూడా దేవుని సేవకులు భూలోకం ఆసియా అంతటా దేవుని వాక్యం బోధించి యేసే క్రీస్తుని దృఢముగా వారు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. నిర్దినాన్ని దేవుని వాక్యాన్ని ధైర్యముగా ఉన్నట్టుగా చెప్పిన సేవకుడు సంఘానికి శత్రువు, విశ్వాసుల శత్రువులు, తోటి సేవకుల శత్రువులు. నన్ను చాలాసార్లు కొద్దిమంది అన్నారు, అయ్యా అంతగా అలాగా గట్టిగా అంతగా క్లియర్గా చెప్పకూడదు అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. అయినప్పుడు కూడా నేను ఈరోజు భయపడలేదు. ప్రియా సహోదరి సహోదరుడా, గనుక నిర్దినాన్ని ఎవరు దేవుని పనికి ఆటంకం అంటే పని పాటు లేని యూదులు, భక్తి లేని యూదులు, సంఘములో క్రైస్తవులు, సంఘములో విశ్వాసులు
భక్తి చేయలేని, దొంగ భక్తి చేసిన, మారు మనసు పొంది రక్షించుకుని బాప్తిసం తీసుకుని చెప్పుకున్న యూదులని, క్రైస్తవులని, ఇశ్రాయేలుని, హెబ్రీలని, కనుక దేవుని ప్రజలు అనుకుని చెప్పుకున్న వారే నిర్దినాన్ని దేవుని పనికి ఆటంకంగా ఉన్నారు. ఒక అన్యుడు వచ్చి పాస్టర్లను తీసుకెళ్ళినట్లయితే వేరే సంగతి. అక్కడికి వచ్చి ఈయన బోధ చేసి మన ఊరు పాడు చేస్తానని చెప్తే అది వేరే సంగతి, అది వాళ్ళు తెలియక చేస్తున్నారు. కనుక యూదులు మచ్చరపడ్డారు. యూదులు ఎవరంటే క్రైస్తవులే, అవిశ్వాసులు, దేవునికి విరోధకరంగా జీవించేవారు. ప్రియ సహోదరి సహోదరుడా, నిర్దినాన్ని సంఘములో విశ్వాసగా నీవుండి దుష్టుడిగా, దేవుని సంఘములో ఎప్పుడు కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు, సంఘములో రాజకీయాలు, సంఘములో డబ్బు రాజకీయాలు, సంఘములో పాస్టర్ పిల్లలు ఎలాగున్నారు వారి లోపాలు కనుగొనడమే నీ యొక్క దుష్టత్వం. సంఘ విశ్వాసులను వాళ్ళ లోపాలు కనుగొని వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకొని గొడవలు పెట్టి మనస్పర్ధలు పెట్టి వాళ్ళు వచ్చి ప్రైజ్లాడు చెప్తారు, వాక్యం వింటారు, కానీ వారి హృదయంలో నిజంగా వారి హృదయం నుంచి వచ్చి ప్రైజ్లాడు కాదు. కనుక అట్టి వారు ఆ రీతిగా వారు పౌలుశీలని భూలోకమును తలక్రిందులుగా చేసిన వీరు ఎక్కడికి వచ్చి ఉన్నారని యాసోను వీరిని చేర్చుకున్నాడు, దేవుని సేవకుల్ని చేర్చుకున్నాడు. యాసోను అనే వ్యక్తి మీద ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, కానీ మన జీవితంలో, దేవుని సంఘములో, గృహములో, వ్యక్తిగత జీవితంలో మనకు శత్రువులు ఎవరంటే తోటి సేవకులే. మన శత్రువులు ఎవరంటే సంఘములను విశ్వాసులే. మన సేవకి ఆటంకం కలిగించే వారు ఎవరంటే కేవలంగా సంఘములో ఉన్నవారే. నువ్వు అటువంటి వాడుగా బతికినట్లయితే దేవుని శిక్ష ఒకరోజు నీ మీదకి వస్తుంది. ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను దేవుని వాక్యం చెప్తుంది. నీకు చేతనైతే మంచి విశ్వాసగా బతుకు, నీకు చేతనైతే ఆత్మీయంగా తీవ్రత కలిగి ప్రభువును సేవించు, నీకు చేతనైతే దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదువు, నీకు చేతనైతే దేవుని వాక్యాన్ని జీవితాన్ని జీవించు, పరలోకాన్ని సిద్ధపడు. అంతేగాని పనిపాట్లు లేని ఊరి మీద తిరిగిన యూదులైన యవనస్తులను తీసుకొచ్చి దేవుని పనిని, దేవుని సేవకుల్ని, దేవుని సంఘాన్ని కలవరపరచడము అది నీ పని కాదు. కారణం ఏంటంటే నీ భక్తిహీనత, కనుక నీ యొక్క అవిశ్వాసతనం. కనుక అటువంటి దుష్టత్వం కలిగిన వ్యక్తులుగా ఉండకుండా ఇక్కడ గ్రీసు దేశస్తుల్లో ఘనత గల స్త్రీలలో అనేకులు పౌలుతోను శీలతోనూ కలుసుకున్నారు. వారు పౌలు శీలతో కలుసుకొని ఘనత కలిగిన వారుగా దేవుని వాక్యాన్ని బాగా స్పష్టంగా ఎరిగి ఆత్మీయం తీవ్రత కలిగి, కనుక పౌలు శీల దేవుని వాక్యాన్ని వాళ్ళు స్పష్టంగా లేఖనాలు విప్పి చెప్పినప్పుడు వారు ప్రభువునందు ఆనందించే విశ్వాసులుగా, సేవకులుగా మనం బ్రతకాలి. కనుక ఇక్కడ గమనించినట్లయితే వీరందరూ యేసు అని వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసర చట్టములకు విరోధముగా నడుచుకున్నవారని కేకలు వేసిరి. ఈ మాటలు వినిచున్న జనసమూహము పట్టణపు అధికారులను కలవరపరిచింది. చూసారు, ఇంకా వారు ఏం తప్పుడు చేస్తారంటే వీరందరూ యేసు అని వేరొక రాజు ఉన్నాడని చెప్పి మన కైసర చట్టానికి విరోధముగా నడుచుకున్నవారు అని కేకలు వేసిరి. కనుక వాళ్ళు ఏం దుష్కారము, వాళ్ళు ఏమి చెడ్డ సమాచారం చేస్తారని వేరొక యేసు అని వేరొక రాజు ఉన్నాడని చెప్తున్నారు. రెండోది, వారు కైసరికి విరోధముగా నడుచుకున్నవారని కేకలు వేస్తారు. ప్రభుత్వ అధికారులకి విరోధముగా వీళ్ళు బోధ చేస్తున్నారు. యేసు అని వేరొక రాజు ఉన్నాడని వీళ్ళు దుష్ప్రచారం చేస్తారని చెప్పి లేనిపోనివన్నీ కల్పించేవారు ఎవరు అంటే సంఘములో దేవుని ఆత్మీయంగా బ్రతకలేని వారు, అవిశ్వాసులుగా ఉండి సంఘములో దేవుని వాక్యాన్ని ప్రేమించలేని వారే దేవుని పనికి ఆటంకము కలిగించేవారుగా ఉన్నారు. ఇవన్నీ విన్న అధికారులు వారు ఈ మాటలు వినుచున్న జనసమూహము పట్టణపు అధికారులను కలవరపరిచిరి. యేసు అని వేరొక రాజు ఉన్నాడని, కనుక వీరు కైసర చట్టమునకు విరోధముగా నడుచుకున్న వారని అతని మీద, పౌలు శీల మీద, యాసోని మీద తప్పుడు ప్రసారాలు చేసేవారుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ప్రజలు ఎవరు నమ్ముతారంటే అబద్ధలాడిన వాళ్ళని, మోసం చేసేవారిని, కుట్రలు కుతంత్రాలు చేసేవారిని, బైబిల్ పట్టుకొని మళ్ళీ భక్తుల్లాగా భక్తి పరుల అమ్మగారులాగా మందిరాలకు వస్తారు. ప్రార్థన చేస్తే వదలరు, ఆరాధన చేస్తే వదలరు. కనుక వాళ్ళు ఎప్పుడు కూడా కనుక తామే భక్తులమైన ఆగుపడుతూ ఉంటారు, కానీ వారి హృదయం అంతా చెడిపోయిన హృదయము, కనుక తప్పులు పట్టేవారుగా కనిపిస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ప్రియ దేవుని సేవకులారా, కనుక అటువంటి యూదులు పని పాటు లేని వ్యక్తుల వలె ఉండి నువ్వు దేవుని పని పాడు చేసినట్లయితే దేవునిని పాడు చేస్తాడు.
అది ఇక్కడ చూసినట్లయితే అధికారులను కలవరపరిచేది. అధికారుల హృదయంలో వీరు చెప్పే చెడు ప్రసారాన్ని బట్టి అధికారుల హృదయంలో కూడా కలవరం కలిగింది. వారు యాసోనొద్దను మిగిలిన వారి యొద్దను జామీ తీసుకొని వారిని విడుదల చేసిరి. యాసోనొద్ద మిగిలిన వారి యొద్ద జామీ తీసుకొని వారిని విడుదల చేశారు. అయ్యా, ఇటువంటి పనులు యేసు అని వేరొక రాజు ఉన్నాడని మీరు దుష్ప్రసారం చేస్తున్నాడు, కైసరి చట్టానికి విరోధముగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఈ రీతిగా మీరు మాట్లాడకూడదని వాళ్ళు బెదిరించి జామీ ఇచ్చి వారిని విడుదల చేస్తూ వచ్చారు. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజమందులో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యము అంగీకరించి పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చరి. కనుక పౌలు శీల అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారని మనం గమనించినట్లయితే వారు అక్కడి నుండి వెంటనే సహోదరుల దగ్గరికి వెళ్ళారు. సహోదరులు అంటే సంఘం, సహోదరులు అంటే మరి అపోస్తులు, సహోదరులు అంటే సంఘములో ఉన్న దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ వాళ్ళ జామీని విడుదలై వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు రాత్రి వేళ పౌలును శీలను కనుక ఎక్కడ చూసినట్లుగా అయితే వాళ్ళు కొన్ని స్థలాలకి వాళ్ళు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఎవరెక్కడికి వెళ్ళారు? అపోలిని పట్టణం మీదకి వెళ్ళి తెస్సలోనికి వెళ్ళారు. ఇక్కడ తెస్సలో నుంచి వారు బయలుదేరి ఎక్కడికి వచ్చినట్టే బెరయాకు వచ్చారు. బెరయాలో యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని చెప్పి ప్రతిదినము లేఖనాలు పరిశోధిస్తూ వచ్చారు. తెస్సలోనికలో ఉన్నవారు గ్రీసు దేశస్థులు దేవుని వాక్యం విని పౌలుతోని శీలతోని ఏక మనసుతో వారు కలిసిపోయారు. ఆత్మ తీవ్రత కలిగి ప్రభువును సేవించారు, దేవుని లేఖనాన్ని పరిశోధిస్తూ వచ్చారు. అయితే అక్కడి నుంచి బెరయాకు వచ్చినప్పుడు బెరయాలో ఉన్న సంఘస్థులు ఎటువంటి వారంటే తెస్సలోనికలు ఉన్న వారి కంటే కనుక గనులయుండిరి. తెస్సలోనికల వారందరికంటే బెరయాలు ఉన్న వారు గనులుగా ఉన్నారు. ఆసక్తితో వాక్యం అంగీకరించారు. పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని ప్రతిదినము లేఖనాలు పరిశోధించుచు వచ్చారు. చూసారా, తెస్సలోనికల వారి కంటే బెరయాలో ఉన్నవారు దేవుని వాక్యం అంగీకరించారు. పౌలు శీల చెప్పిన లేఖన అలాగ ఉన్నవో లేవని చెప్పి చూస్తూ వచ్చారు. దేవుని లేఖనాన్ని పరిశోధిస్తూ వచ్చారు. చాలామంది మందిరానికి వస్తారు, వాక్యం వింటారు, ఎందుకు ఈ బాధ, నేరకా నమ్ముకున్నాం, చర్చికి వెళ్తున్నాము అన్నట్లుగా ఎవరు పడతారు ఈ బాధ, అలా కూర్చొని ఆలకించడం అన్నట్టుగా చాలామంది అవిశ్వాసతనం కలిగి ఉంటారు. ఎవరైతే దేవుని ఏర్పాట్లు ఉన్నారో వారు ఆసక్తిగా ఉంటారు, వారికి నిద్ర రాదు, వారు దేవుని వాక్యం మీద గురి కలిగి ఉంటారు. ప్రభువా నాతో మాట్లాడు, నాకు నీ లేఖనాలు నేర్పించు, నన్ను పరిశోధించు, నా ఆలోచన తెలుసుకో, నా హృదయం తెలుసుకో ప్రభువా, నీ రూపంలో నీ పోలికల్లో నేను ఆత్మీయతని సేవించే ఉద్దేశము నాకు నేర్పించని ఆసక్తి కలిగిన వారు బహు కొద్ది మందే ఉన్నారు. ఇక్కడ బెరయా సంఘస్థులు ఆర్థిక లేఖనాలు పౌలు శీల చెప్పిన మాట అలాగున్నవో లేవని చెప్పి పరిశోధించుతూ వచ్చారు. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషుల్లోనూ చాలా మంది విశ్వసించిరి. చూసారా, అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషుల్లోనూ చాలా మంది విశ్వసించారు. గ్రీక్ దేశస్థుల్లో కూడా చాలా మంది ఘనత గల స్త్రీలుగా పురుషుల్లో చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించి నమ్మారు. ప్రియా సహోదరుడా, ప్రియా సంఘంలో ఉన్న దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నావా, నమ్మకం ఉంచుతున్నావా, వాక్యం చదువుతున్నావా, లేఖనాన్ని పరిశోధిస్తున్నావా, విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టి వారు ఉన్నట్లయితే ఎండుపోని చెట్టుగా ఉంటావు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు విన్నప్పుడు హృదయంలో మంట, ఎముకల్లో మంట, ఆత్మలో మంట. కనుక ఆత్మీయం తీవ్రత కలిగి నువ్వు ప్రభువును సేవించేవారుగా ఉండినప్పుడే నువ్వు ప్రభువుని గణపరచగలవు. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించున్నాడని తెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహం రేపి కలవరపరిచిరి. కనుక బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యం చెప్తుండని చెప్పి తెస్సలోనికలో ఉన్న యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి
దేవుని వాక్యం విని అనేకుల్ని వాక్య విషయంలో కలవరపరిచారు. కనుక వారు ఆత్మీయంగా బ్రతికారు. మిగిలిన వారికి వాక్యాన్ని చెప్పి వారిని కలవరపరుస్తూ వచ్చారు. వారు ఆత్మీయంగా ఉజ్జీవింపు చేస్తూ వచ్చారు. నువ్వు ఆత్మీయంగా కనుక ఎన్ని బస్తాలు బొగ్గులేసినా బొగ్గుగానే ఉంటాయి. ఒక 10 బస్తాలు వేసి ఆ అగ్గిపెట్టి ముట్టిస్తే ఈ 10 బస్తాలు బొగ్గు కూడా కనుక అది నిప్పుగా తయారవుతుంది. ప్రియా సహోదరి సహోదరుడా, తెస్సలోనికీయులు వచ్చారు, బెరయాకు వచ్చారు, అక్కడ వాక్యం విన్నారు. కనుక అక్కడ గ్రీసు దేశస్తులు వచ్చారు, వారు కూడా ఆత్మ తీవ్రత కలిగి ఉన్నారు. తెస్సలోనికీయులు ఆత్మ తీవ్రత గంత కలిగి వారు ఉన్నారు. బెరయాలు కూడా దేవుని వాక్యం పరిశోధించే వారు ఉన్నారు. కనుక నీవు ఆ రీతిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక 14 వెంటనే సహోదరులను పౌలను సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు అతను ప్రయాణం కొరకు అతన్ని దేవెడుతూ ప్రయాణం వాడెక్కుతూ తన ప్రయాణం చేస్తూ వచ్చారు. అయితే శీలయు తిమోతి అక్కడే నిలిచారు. ఎందుకంటే అక్కడే నిలిచారు, బెరయాలో ఉన్నారు. ఇంకా వారికి దేవుని వాక్యం బోధించాలి, వారిని ఆత్మీయంగా ఉజ్జీవింపు చేయాలి. మీ స్థలం నుంచి వెళ్ళే లోపల వారు బలపరచబడాలి, వారు ప్రభువుని ప్రేమించినట్లుగా వారిని సిద్ధపరచాలని పౌలు శీలని తిమోతిని అక్కడ విడిచి వెళ్ళిపోయారు. పౌలును సాగనంపి వెళ్ళివారు అతన్ని ఏదెరుసు పట్టణము వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని వద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. కనుక పౌలు సాగనంపి వెళ్ళిన వారిలో అతన్ని ఏదెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చారు. బెరయా నుంచి కనుక ఏదెన్స్ అనే పట్టణం వరకు కూడా అతన్ని తీసుకొని తన ప్రయాణంలో కొంతమంది తోడుగా ఉండి అతనితో వెళ్ళారు. శీలయు తిమోతియు సాధ్యమైతే శీఘ్రముగా అతని యొద్దకు రావాలని పౌలు ఆజ్ఞాపించాడు. మీరు అక్కడ కొంతకాలం ఉండి త్వరగానే నా యొద్దకు రండి అని పౌలు శీలని తిమోతిని మరలా అక్కడి నుంచి రమ్మని పౌలు ఆజ్ఞాపించాడు. దీని అర్థం ఏంటంటే దేవుని సేవకులుగా కలిసి దేవుని సేవ చేయాలి అని పౌలు ఉద్దేశం. చాలామంది నేను బాగున్నాను, నా సేవ బాగుంది, నా సంఘం బాగుంది, నా ఇంట్లో అన్ని పరిస్థితులు బాగున్నాయి, నాకు ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, నాకు ఎవరు అవసరం లేదు, నా సేవ నేను చేసుకుంటానులే అని కొంతమంది సహకారంగా ఉన్న సేవకులు కానీ, సహకారులుగా ఉన్న పరిచారకులు కానీ, వాక్యం బోధించే పరిచారకులు కానీ వీళ్ళని ఎలాగ విడిచిపెట్టుకోవాలి? లేదంటే ఆ సంఘం ఒకరికి ఇవ్వాలి, ఈ సంఘం ఒకరికి ఇవ్వాలి, కనుక వీళ్ళకి ఇవన్నీ అప్పగించాలి, లేదా వాళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళ గురించి బాధ్యత వహించాలి, ఇవన్నీ ఎవడు పడతాడు, మనకెందుకు బాధ అని చెప్పి కొంతమంది కుయుక్తితో నా సేవ నేను చేసుకుంటున్నాను కనుక మీరు ఎక్కడికి నేను సేవ చేసుకోండి, మీకు నాకు సంబంధం లేదని విడిచిపెట్టేవారు పెద్ద సేవకులు చాలామంది ఉన్నారు. కనుక అయితే పౌలు శీలని పౌలు అంటున్నాడు, మీరు శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలి. శీఘ్రముగా రమ్మంది దాని అర్థం ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం. ఒకరు సేవలో ఒకరు క్రీస్తు కలిగిన మనసు కలిగి, ఒకరి కష్ట దుఃఖాలలో ఒకరు పాలు పొందిన వారుగా, ఒకరి శ్రమానుభవంలో ఒకరు పాలు పొందిన వారుగా, ఒకరితో ఒకరు మనసు కలిసి ఈ 10 ఏళ్ళు ఏకమైనట్టు ఉండాలి తప్ప ఈ 10,000 విరోధముగా ఉన్నట్లుగా నేటి దినాన్ని అన్ని పరిస్థితులు నా బాగున్నాయి, నాకు నీ అవసరత లేదు అనేవారుగా చాలామంది సేవకులు కనిపిస్తున్నారు. చాలామంది విశ్వాసులు వాళ్ళకి ఆర్థికంగా అన్ని పరిస్థితులు బాగుంటే మా మట్టుకు ఈ భక్తి సరిపోద్ది, మా మట్టుకు ఈ సహవాసం సరిపోద్ది, ఆదివారం వెళ్తే చాలు, ఇక సంఘ ప్రార్థన ఆన్లైన్ ప్రేయర్ ఏ కూడుకుల అవసరత లేదు అనేవారు కూడా చాలామంది దేవుని సహవాసము, పరిశుద్ధుల సహవాసము, దేవుని వాక్య లేఖనాన్ని పరిశోధన చేయడము, దేవుని ప్రజలతో కలిసిమెలిసి ఉండడానికి చాలామంది ఇష్టపడరు. అయితే పౌలు అంటున్నాడు, మీరు శీఘ్రముగా శీలయు తిమోతియు అతి శీఘ్రముగా మీరు నా దగ్గరికి రావాలి. కనుక ఇదేం సూచిస్తుందంటే సహోదరులుగా మనము కలిసి ఉండాలి, విశ్వాసులు కలిసి ఇలా ఉండాలి, సేవకులుగా కలిసి ఇలా ఉండి ఒకరికి ఒకరు మేలు చేసుకునే వారు ఉండాలి తప్ప ఒకరికి ఒకరు కీడు చేయడం, ఒకరికొకరు దుష్ప్రసారం చేయడం, ఒకరి మీద ఒకరు లేనిపోని కల్పించి వాళ్ళు ఎంత వేరం వెళ్ళగొట్టదుమా అనే పరిస్థితులు బాబేలు అంటే తారుమారు. కనుక తన అర్థం ఏంటంటే నేను బాగుంటే చాలు, ఎవరు ఎలా పోతే నాకెందుకు అనే విశ్వాసాలుగా ఈ రోజులు ఉన్నారు.
ఆ సేవకుడు ఎలాగుంటే నాకు అనవసరం, ఆ విశ్వాసులు ఎలాగుంటే నాకు అనవసరమైన సేవకులు చాలామంది ఉన్నారు. అటువంటి రీతుల్లో విశ్వాస జీవితంలో కలిగి ఉండకూడదు. ఎట్లా ఉండాలంటే ఈ 10 ఏళ్ళు కలిసి ఉన్నట్లుగా కనుక విశ్వాసాలు ఉండాలి. ఈ 10 ఏళ్ళు కలిసినట్లుగా సేవకులు ఉండాలి. కనుక సేవకుడు తోటి సేవకునికి హాని కీడు చేసి సంఘానికి నష్టపరిచినట్లుగైతే, కనుక ఆయన సేవలో అతని గురించి లేనిపోనివి దుష్ప్రసారం చేసి అతని గురించి బ్యాడ్గా మాట్లాడినట్లుగైతే అటువంటి వారితో ఏ సేవకుడు కలిసి ఉండడు. సేవకుడు అనేవాడు ఏంటంటే ఎవరికి కీడు చేయకూడదు. నిజమైన విశ్వాసి ఎవరికి కీడు చేయకూడదు. పౌలు ద్వారా శీలకి తిమోతికి ఎటువంటి నష్టం లేదు. తిమో ద్వారా పౌలుకి ఎటువంటి నష్టం జరగదు. కనుక వాళ్ళు ఐక్యతగా ఉన్నారు. ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, కనుక వాళ్ళంటే వీరికి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. కనుక ఈ రీతిగా నీ బ్రతుకుని కొనసాగుతూ ఉన్నావు తప్ప కనుక ఎవరికే కానీ నీ శత్రువులైన సేవకులు కానీ విశ్వాసులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ బంధువులు కానీ సంఘంలోని ఎవరికే కానీ నువ్వెప్పుడు ఏ కీడి చేయకూడదు, ఏ నష్టము చేయకూడదు. చేతనైతే మేలు చేయాలి, చేతనైతే వారికి సహకారుగా ఉండాలి, చేతనైతే వాళ్ళ ప్రోత్సాహకరంగా ఉండాలి. అది దేవుని యొక్క పిల్లల యొక్క లక్షణం. పౌలు అంటున్నాడు మీరు త్వరగా శీఘ్రంగా వద్దకు రావాలని చెప్తూ ఉన్నారు. ఆ రీతిగా మనల్ని మన జీవితాలు పరీక్షించుకుని విన్న వాక్యంలో ఏ రీతిగా ఉన్నామో మనల్ని మనం పరిశోధించుకొని ప్రభుకి మన అవిధేయతలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేద్దాం. జీవగల తండ్రి, కొన్ని మాటలు విన్నాం దేవా, దుష్టుడి మాటలు ఎత్తుకుపోకుండా నీ ఏర్పాట్లు ఉన్న వారిని బలపరిచి నీ అభిషేకంతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి. మన పరమతండ్రి దేవుని ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక సహవాసము తాను ప్రేమించు వారికి కూడి ఉన్న మన ఎల్లరికను విన్నవారికి తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.